V10 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన పోస్టర్ విడుదల. రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణికి ఇది నిదర్శనం. ఎమ్మెల్సీ కవిత. పుష్ప 2 కలెక్షన్ల సునామీ. దేశీయంగా బాహుబలి 2 రికార్డు బాద్దలు. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు పెన్షనర్స్ దినోత్సవం. రేవతి కుటుంబానికి సినీ ఇండస్ట్రీ నుండి పరామర్శ లేదు అన్నది అబద్ధం. జగపతి బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన పోస్టర్ విడుదల చేశారు. ప్రజలని అతలాకుతలం చేస్తున్న ఈ పెనుభారం మీద ప్రజల పక్షాన గళమెత్తాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకి అండగా ఉండాలి. సుమారుగా 15,485 కోట్ల రూపాయల పెనుభారాన్ని నవంబర్ నెలలో కానివ్వండి, డిసెంబర్ నెలలో కానివ్వండి, ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ పరిస్థితులు వచ్చి 6 నెలల 6 నెలల కాలంలోనే ప్రజల నడ్డి విరిచిన చంద్రబాబు ప్రభుత్వం మీద ఆందోళనకి ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతుల పక్షాన నిలదించాం, రైతులకి వెన్నుగా ఉన్నాం, రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లో సూపర్ 6 ఇస్తాడనుకుంటే సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలీదు, ఏ మూల దాక్కుందో తెలీదు. కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటూ ఉన్నారు, 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం. ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా 15,485 కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం, ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలని కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం. ఈ పరిస్థితుల్లో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం, ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. 27వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి, ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి, ప్రజల పక్షాన చేసే పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేస్తుందని దుయ్యబట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలోని అంకోల్ తాండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించిన
రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పులు చెల్లించాలంటూ రైతులను వేధిస్తున్నారని డిమాండ్ చేసి మండిపడ్డారు. ఇది రైతులకు రేవంత్ చేస్తున్న మోసానికి ఒక నిదర్శనమని చెప్పారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి నస్రుల్లాబాద్, మీర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కవిత అన్నారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం డబ్బులు కట్టాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకురావటం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్లో ఈ సినిమా అప్రతిహాసంగా దూసుకెడుతూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. విడుదలైన 18వ రోజైన ఆదివారం అంటే డిసెంబర్ 22న ఈ సినిమా అంచనాలను మించి 33.25 కోట్లు కొల్లగొట్టింది. దీంతో 3వ వారం వీకెండ్లో ఏకంగా 72.3 కోట్లు రాబట్టిందని, ఈ కలెక్షన్లను అనేక చిత్రాలు ఓపెనింగ్స్ రూపంలో కూడా రాబట్టలేకపోయాయని మూవీ కలెక్షన్లు ట్రాక్ చేసే శాక్నిల్స్ పేర్కొంది. అయితే ఆదివారం 33.25 కోట్లు, శనివారం 24.75 కోట్లు, శుక్రవారం 14.3 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా చూసుకుంటే పుష్ప 2 వసూళ్లు చూసుకున్నట్లయితే 1062.9 కోట్లకు చేరాయని పేర్కొంది. కాగా 2017 నుంచి 7 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి బాహుబలి 2ని 1040 కోట్ల వసూళ్లను పుష్ప 2 అధికారికంగా అధిగమించినట్టేనని సినీ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 1600 కోట్ల క్లబ్లో అడుగు. ఇక ఆదివారం వసూళ్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 కలెక్షన్లు 1600 కోట్లు దాటాయి. దీంతో అత్యధిక వసూలు రాబట్టిన 3వ భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. మొదటి స్థానంలో దంగల్ 2000 కోట్లకు పైగా, రెండో స్థానంలో బాహుబలి 1790 కోట్లు ఉండగా ఆ తరువాత స్థానంలో పుష్ప 2 నిలిచింది. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు హాలిడే సీజన్ కావడంతో మరింత దూసుకెళ్లే అవకాశం కూడా ఉందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా హిందీ వెర్షన్లోని పుష్ప 2 అదరగొడుతోంది. వసూళ్లు చక్కగా కొనసాగుతూ ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాలలో హిందీ సినిమాలు విడుదలపై కూడా ప్రభావం చూపేలా ఉంది. అయితే థియేటర్ యజమానులు పుష్ప 2ను తీసేసి కొత్త సినిమాల విడుదలకు అంగీకరిస్తారో లేదో అనే చర్చ కూడా నడుస్తోంది. నిన్న అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన 6గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మరియు 2 షూరిటీలు 3 రోజులలో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు పెన్షనర్స్ దినోత్సవం నిర్వహించడం జరిగింది. గుంతకల్ నుండి డాక్టర్ వి సుంకప్ప డివిజనల్ సెక్రటరీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఏ ఎల్లప్ప, వీరన్న, మీ సత్య విజయరాజు, ఎస్ భాష తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రేణిగుంట సెట్టిపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రాజేష్ నరేష్, రేణిగుంట రైల్వే డాక్టర్ రెహానా పెన్షనర్ల గురించి ప్రసంగించారు. శ్రీ నజీర్ ఖాన్, పి వెంకటేశ్వర్లు, నాగభూషణం ప్రసంగించారు. 75 సంవత్సరాలు పూర్తయిన పెన్షనర్లకు సన్మానాలు ఏర్పాటు చేశారు. సమావేశం నిర్వహించిన తర్వాత అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు.
పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మన బ్రాంచ్ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల కోసమే తమ తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకులు కాకా పివి రావులని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలియజేశారు. కాకా పివి రావుల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో ఎంతో నుండి మనం చేసుకుంటూ పోయినందుకు మన కాకగారి 10వ వర్ధంతి ఘనంగా అన్ని జిల్లాలలో ఈ మండలాల్లో జరుపుకోవాలని పిలుపునిచ్చినాం. కాకగారు ఆ రోజుల్లో ఎంతో ఆయన స్లమ్ ఏరియాలు ఉన్నాయంటే ముఖ్య లేపించి కాకగారు పెద్ద గొప్ప పని చేసిన వ్యక్తి కాకగారు అని కూడా మనం చెప్తున్నాం. ఆ రోజుల్లో పెద్ద దిక్కు ఆయనే, అన్ని కులాలకు పెద్ద దిక్కు ఆయనే. ఆయన ముందుకు నడుచుకుంటూ అందరినీ ఐకమత్యం చేసి ఢిల్లీ వరకు గడ్డి వరకు పోయిన ఘనత మన కాగా వెంకటరాయ గారు అని కూడా మనం చేస్తున్నాం. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ఢిల్లీలో ఉందంటే నేను చూసిన ఢిల్లీలో ఎక్కడెక్కడ 5-6 ఎకరాల భూమి ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అంటే ఓ బస్సు అవుతుంది అది ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది అంటే నేను అనుకున్న మూలకు నేను ఇల్లు కట్టేయడం బాగుంది అనుకున్నాను. అంత జాగా నడి సిటీలో ఢిల్లీలో ఇచ్చిందంటే కాకగారు గొప్ప సంగతి. నా పొద్దున్న ఆ టైంలో ఇచ్చిందంటే ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా జాగా అంత దొరకదు ఢిల్లీలో అని కూడా మీకు మనం చేస్తున్నాం. అంత గొప్పతనం కాకగారు. మన మనకు తెలంగాణ కావాలని కొట్లాడి ఆ రోజుల్లో రైఫోల్ తోటి కొట్టించుకొని జైలిపోయిన ఘనత మన కాకగారి. కాకగారు అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చిండు. ఆయన చెప్పింది ఏదో ఆ రోజుల్లో గవర్నర్ కూడా కావాలని ఎంతో తిప్పలపడిండు, కానీ అగ్రకులాల నాయకుడు కానీయకుండా అందబెట్టుకుంటూ వచ్చిండు. అందు గురించి చాలా సీనియర్ కాంగ్రెస్ అంటే సీనియర్ నాయకుడు కాకగారు. కాకగారు అదే విషయం తెలంగాణ కూడా రావాలి అని యుద్ధం చేసి కొట్లాడి అందరూ మొత్తం అన్ని టీఆర్ఎస్ వాళ్ళు కానీ మన అందరూ వచ్చి కాకగారితో అడిగితే తెలంగాణ రావాలని మీరు సీనియర్ కదా పెద్ద మనిషివి కాకగారు అని ఆయన నోటికి వస్తే ఆ కాకగారు సోనియా గాంధీని అడిగి తెలంగాణ ఇయ్యాలమ్మా అని మాట్లాడిన ఘనత మన కాకగారు మనం చెప్తున్నాం. కాకగారు మాట్లాడే వరకే సోనియా గాంధీ ఒప్పుకున్నందుకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ వచ్చే ముందరనే కాకగారికి బాధేక సీరియస్ ఉండి మన కేర్ హాస్పిటల్లో ఉన్నాడు. కేర్ హాస్పిటల్లో ఉన్నవాడుగా నేను తెలంగాణ వచ్చిందన్న వరకు నా చదువు శాఖ ఇస్తా అని మాట ఇచ్చిన ఘనత కాకగారు. రేవతి కుటుంబానికి సినీ ఇండస్ట్రీ నుండి పరామర్శ లేదు అన్నది అబద్ధం. జగపతి బాబు షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్ను హాస్పిటల్కి వెళ్లి పరామర్శించా. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పా. పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్ళలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది.
he might recover. There's a very good chances. Let's hope for the best, ani, with all the people's blessing and gods and goddesses. Ane cheppesi bharosa ichi vachanu. I wanted to go and అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెండెడ్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా కార్యాలయంలో సోమవారం విద్యుత్ ఛార్జీల బాదులపై వైసీపీ పోరుబాట గోడపత్రాలను జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ఫయాజ్ బాషాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకేపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని, రైతులే విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగదారులకు అమ్మేలా చేసి చూపామన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. ఎస్సీ కాలనీలోని విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 27వ తేదీన విద్యుత్ ఛార్జీల బాదులపై వైసీపీ పోరుబాట నిర్వహిస్తోందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి 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 పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి 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 తగ్గించాలి. ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్నికలకు ముందు ఆయన దాదాపు ఎన్నో హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అని ఎన్నో హామీలు ఇచ్చాడు. ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, రైతులే విద్యుత్ ఉత్పాదన చేసి అమ్మే పరిస్థితికి వినియోగదారులని అమ్మే పరిస్థితి తెస్తామని ఎన్నో ప్రగల్భాలు పలకడం జరిగింది. ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు దాదాపు ఇప్పటికే 3 మార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈరోజు మీటర్లు బిగిస్తాం. ఈరోజు నిజంగా ఎస్సీ కాలనీలు అయితే చాలామంది ఎస్సీ కాలనీ గుర్తు మొత్తం విద్యుత్ అనుకోకుండానే రాత్రి మేము కట్ చేసి ఇబ్బందులు పాలు చేస్తాం. ఈ విద్యుత్ దీనిపై నిరసన తెలుపుతూ 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా పెద్ద ర్యాలీతో నిరసన తెలిపి ఈరోజు కరెంట్ ఎస్సీ ఆఫీసులు కావచ్చు, కరెంట్ ఆఫీసుల దగ్గర నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రతి విద్యుత్ వినియోగదారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా ఇవ్వడం లేదు. నిజంగా ప్రతి దానికి కూడా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మెటీరియల్ లేదు, వైర్లు లేదు, ఫోన్లు లేదు అనే సమాధానం మేము వస్తూ ఉంది. గతంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విద్యుత్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ కూడా ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా సరే కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ అడిగిన వెంటనే రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇందుకు నిరసనగా ఈరోజు వినియోగదారుల పక్షాన, రైతుల పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి ఈరోజు 27వ తేదీన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున నిరసన తెలియడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ నిరసనలు ప్రతి ఒక్కరూ కూడా వినియోగదారులంతా పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. మా అందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన పోస్టర్ విడుదల. రేవంత్ రెడ్డి 2 నాల్కల ధోరణికి ఇది నిదర్శనం, ఎమ్మెల్సీ కవిత. పుష్ప 2 కలెక్షన్ల సునామీ, దేశీయంగా బాహుబలి 2 రికార్డు బాద్దలు. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు పెన్షనర్స్ దినోత్సవం. రేవతి కుటుంబానికి సినీ ఇండస్ట్రీ నుండి పరామర్శ లేదు అన్నది అబద్ధం, జగపతి బాబు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.